హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన ద గర్ల్ విత్ ఆల్ ద గిఫ్ట్స్ అనే సైఫై జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. యూజువల్లీ జాంబీ మూవీస్ లో జాంబీస్ ఉంటాయి, మనుషులు ఉంటారు. కానీ సగం జాంబీ సగం మనుషులైన హైబ్రిడ్ పిల్లలు పుడితే ఏం జరుగుతుంది? వీళ్ళందరినీ ఒక మిలిటరీ బేస్ లో చాలా సేఫ్టీగా పెంచుతూ వీళ్ళ ద్వారా ఆ జాంబీ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టాలనుకుంటారు. కానీ ఒక ప్రమాదం వల్ల అనుకోకుండా అందులో ఉన్న ఈ జాంబీ పిల్లలందరూ బయటకు వెళ్లిపోతే ఏం జరుగుతుంది? అసలు మనుషులు ఈ డిసీజ్ కి వ్యాక్సిన్ కనిపెడతారా, లేక అంతకు ముందే జాంబీస్ వీళ్ళని చంపేస్తాయా అనే ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీని ఒక మంచి కథతో చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఒకవేళ మీరు ఇప్పుడే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మెలనీ అనే అమ్మాయి ఏవో నంబర్స్ కౌంట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు అలారం మోగుతుంది. అది వినగానే మెలనీ చకచకా యూనిఫామ్ వేసుకుని రెడీ అయి వెళ్లి ఒక వీల్ చైర్ మీద కూర్చుంటుంది. చూడ్డానికి హెల్తీగానే ఉంది కదా, మరి వీల్ చైర్ ఎందుకు యూస్ చేస్తుందబ్బా అని మనం ఆలోచిస్తూ ఉండగా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయి చేతిలో గన్స్ పట్టుకుని ఉన్న ఇద్దరు సోల్జర్స్ చాలా అలర్ట్ గా లోపలికొస్తారు. అందులో ఇదిగో ఇతని పేరు కైరన్. ఆ రెండో సోల్జర్ మెలనీపై గన్ ఏం చేస్తుంటే కైరన్ తన చేతులకి కాళ్ళకి ఉన్న కఫ్స్ ని లాక్ చేస్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ మెలనీని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తారు. సర్ప్రైజింగ్లీ ఇక్కడ తనలాని చాలా మంది పిల్లల్ని సోల్జర్స్ వీల్ చైర్స్ లో లైన్ గా ఎక్కడికో తీసుకువెళ్తుంటారు. స్ట్రైట్ గా వీళ్ళందరినీ ఒక ఖాళీ రూమ్ లోపలికి తీసుకువెళ్లి ఆర్డర్ గా అరేంజ్ చేసి ఆ సోల్జర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు అక్కడికి ఒక టీచర్ వస్తుంది. ఆవిడ క్లాస్ తీయడం మొదలు పెట్టాకే మనకి ఈ ఖాళీ రూమ్ అసలుకి ఒక క్లాస్ రూమ్ అని తెలుస్తుంది. యాజ్ యూజువల్ టీచర్ అన్నాక క్వశ్చన్స్ అడగకుండా వదులుతారా? ఆవిడ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగడం, అవన్నిటికీ మన సూపర్ స్మార్ట్ అయిన మెలనీ ఏదో క్విజ్ లో ఉన్నట్టు సెకండ్స్ లో కరెక్ట్ గా సమాధానం చెప్పడం అని ఇలా క్లాస్ గడిచిపోతుంది. నెక్స్ట్ క్లాస్ తీయడానికి వేరే టీచర్ ఒక ఆవిడ వస్తుంది. ఈమె పేరు జస్టిన్యూ. ఈవిడ పిల్లల మధ్య చాలా పాపులర్. తనని చూడగానే స్టూడెంట్స్ అందరూ సంతోషపడి గుడ్ మార్నింగ్ చెప్తారు. సరే, ఇక మన క్లాస్ స్టార్ట్ చేద్దామా అని జస్టిన్యూ అడగగానే ఓకే టీచర్, త్వరగా ఏదైనా కథ చెప్పండి అని పిల్లలందరూ ఎక్సైట్ అవ్వడం చూసిన తను ప్రతి క్లాస్ లోనూ స్టోరీసే చెప్తే మీరు ఎప్పుడు చదువుకుంటారని సరదాగా మందలించడంతో అయితే మీరు మేము రెండు సైడ్స్ సాటిస్ఫై అయ్యేలా హిస్టరీలో జరిగిన ఏదైనా ఒక స్టోరీ గురించి చెప్పండి అని మెలనీ అడగడంతో సరే పోతే పోయిందిలే, ఒక చిన్న కథ చెప్తానని ఒప్పుకున్న జస్టిన్యూ బుక్ తీసి జియూస్ అనే గాడ్ గురించి మీలో అందరికీ ఇంతో కొంత తెలుసుంటుంది కదా, అతను ఎపిమోథస్ ని శిక్షించడానికి మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ప్రాణం పోశాడు. ఆ బొమ్మకి పండోరా అని పేరు పెట్టిన జియూస్ తనకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి దాన్ని తీసుకువెళ్లి ఎపిమోథస్ కి ఇవ్వమన్నాడు. కానీ బాగా క్యూరియస్ అయిన పండోరా ఆ బాక్స్ లో ఏముందో తెలుసుకోవడం కోసం దాన్ని ఓపెన్ చేసిస్తుంది. దీనివల్ల అందులో ఉన్న దుష్టశక్తి బయటకొచ్చి ప్రజలందరూ రోగాల పాలవుతారు. అప్పుడు పండోరా ఆ బాక్స్ లో ఇంకొకటి ఏదో ఉండడం చూస్తుంది. అదే నమ్మకం. తాను రోగాల పాలైన ఆ ఊరి ప్రజలందరికీ ఈ నమ్మకం తీసుకువెళ్లి ఇచ్చింది. దీంతో ధైర్యం కోల్పోయిన ఆ ప్రజలు కొద్ది కొద్దిగా కోలుకుంటారు. ఈ కథ మారల్ ఏంటో తెలుసా? ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్న మనుషులకి బ్రతికేస్తామన్న హోప్ ఉండాలి. నమ్మకం ఉంటే ఖచ్చితంగా బ్రతకగలమని చెప్పడంతో మెలనీ ఈ కథ మాకెందుకు చెప్తున్నారు టీచర్, ఇక్కడ ఏమైనా చెడు జరుగుతుందా అని అడగడంతో జస్టిన్యూ బాధపడుతూ వాళ్ళకేం సమాధానం చెప్పలేకపోతుంది. బికాస్ ఆబ్వియస్లీ ఈ పిల్లలు సెల్స్ లో లాక్ చేయబడి చుట్టూ సోల్జర్స్ కాపలాతో ఖైదీల్లా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఆ విషయం కూడా అర్థం కావట్లేదు. బయట ప్రపంచం అంటే ఏంటో తెలియని ఈ పిల్లలకి స్వేచ్ఛ గురించి తనేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాపం. అలా క్లాస్ అయిపోయాక మళ్ళీ ఆ పిల్లలందరినీ వాళ్ళ రూమ్ లో లాక్ చేసేస్తారు. యూజువల్లీ ఈ పిల్లలందరికీ డైలీ ఫుడ్ వాళ్ళ డోర్ లోని ఒక హోల్ ద్వారా ఇస్తారు. ఆ రాత్రి తన డిన్నర్ రావడం చూసిన మెలనీ ఆ బాక్స్ తీసుకువెళ్లి ఓపెన్ చేసి చూస్తే లోపల మొత్తం పురుగులుంటాయి. మెలనీ కొంచెం కూడా ఆలోచించకుండా బ్రతికున్న ఆ పురుగుల్ని అలవాటు మీద నార్మల్ గా చెయ్యతో తీసి తినేస్తుంది. నెక్స్ట్ డే మెలనీ తన రూమ్ లో ఉన్నప్పుడు అటువైపు కార్డ్వెల్ అనే ఒక డాక్టర్ నడుస్తూ వెళ్లడం గమనిస్తుంది. మన మెలనీ చాలా స్మార్ట్ కదా, కాబట్టి డాక్టర్ కార్డ్వెల్ కి తనంటే చాలా ఇష్టం. మెలనీ దగ్గర డాక్టర్ కార్డ్వెల్ నాకు 1 నుంచి 20 లోపల ఏదైనా ర్యాండమ్ గా ఒక నెంబర్ చెప్పని అడుగుతుంది. దానికి మెలనీ పెద్దగా ఆలోచించకుండా క్యాషువల్ గా 13 అని చెప్తుంది. అది విన్న డాక్టర్ కార్డ్వెల్ వచ్చిన పని అయిపోయిందని థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంచెం సేపు తరువాత అలారం మోగి ఎప్పట్లానే ఆ పిల్లల్ని క్లాస్ రూమ్ కి తీసుకువెళ్తారు. అప్పుడు మెలనీ రూమ్ నంబర్ 13 క్లోజ్ అయి ఉండడం గమనిస్తుంది. అందులో ఉండే పిల్లాడు ఆ రోజు క్లాస్ కి కూడా రాకపోవడంతో మెలనీ జస్టిన్యూ దగ్గర అతనెందుకు క్లాస్ కి రాలేదని అడుగుతుంది. దానికి ఆమె ఏమీ చెప్పదు. ఆ తరువాత జస్టిన్యూ స్టూడెంట్స్ అందరి హ్యాండ్ కఫ్స్ రిమూవ్ చేసి మీకు ఏదైనా నచ్చిన స్టోరీ రాయండి అని చెప్తుంది. ఇదంతా క్లాస్ రూమ్ బయట నిల్చుని ఇద్దరు సోల్జర్స్ చూస్తుంటారు. అసలు తనెలా ఆ పిల్లలకి ఇంత దగ్గరగా వెళ్ళగలుగుతుంది, నేనైతే ఎప్పటికీ చేయలేనని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా లోపల పిల్లలు వాళ్ళ స్టోరీస్ కంప్లీట్ చేస్తారు.
చూపిస్తారు. అందులో మెలనీ రాసిన కథ బాగా ఎమోషనల్ గా ఉండడంతో సెంటిమెంటల్ గా ఫీల్ అయిన జస్టిన్యూ మెల్లగా నడుస్తూ వెళ్లి మెలనీ తలపై చేయపెట్టి గుడ్ గర్ల్ అని కాంప్లిమెంట్ చేస్తుంది. అప్పుడు అక్కడికి ఎడ్డీ అనే ఒక సర్జన్ స్పీడ్ గా వచ్చి జస్టిన్యూ దగ్గర అసలు మీరేం చేశారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా, వాళ్ళని టచ్ చేయకూడదని మీకు తెలియదా అని తిడతాడు. సారీ, నేను జస్ట్ తన తలపై చేయపెట్టా అంతే అని జస్టిన్యూ చెప్తుంది. దానికి ఆ సర్జెంట్ అతని చెయ్యి మీద ఉమ్మి దాన్ని తీసుకువెళ్లి ఒక స్టూడెంట్ ముందు పెడతాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ కొంచెం సేపట్లో ఆ స్టూడెంట్ ఒక జాంబీలా ప్రవర్తిస్తాడు. అతని చుట్టూ ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా హఠాత్తుగా జాంబీస్ లా ప్రవర్తిస్తారు. అప్పుడు ఆ సర్జన్ జస్టిన్యూని చూసి ఇక్కడేం జరిగిందో మీరే చూసారు కదా అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన మెలనీకి ఎడ్డీ మీద చాలా కోపం వస్తుంది. క్లాస్ అయిపోయాక స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ రూమ్ కి తీసుకువెళ్తుంటారు. మెలనీని సర్జన్ ఎడ్డీయే తీసుకువెళ్తాడు. తను అతన్ని కోపంగా చూస్తూ ఒకవేళ పండోరాకి దొరికినట్టు నాకు ఒక ఈవిల్ గిఫ్ట్ బాక్స్ దొరికితే నేను మిమ్మల్ని అందులో లాక్ చేసేస్తానని అంటుంది. అది విన్న సర్జన్ టెడ్డీ నవ్వుతూ తన చేతిలో కాళ్ళకి ఉన్న లాక్స్ ని ఓపెన్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మెలనీ అలానే లాక్ అయిన తన రూమ్ లో ఒంటరిగా ఉంటుంది. కొంచెం సేపు తరువాత అటువైపు నడుస్తూ వెళ్తున్న జస్టిన్యూ మెలనీని చూసి తనకి సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ ఉండరు. కాబట్టి తనే ఒంటరిగా తన దగ్గరున్న కీస్ తో డోర్ ఓపెన్ చేసి ఆ హ్యాండ్ కఫ్స్ ని రిమూవ్ చేస్తున్నప్పుడు మెలనీ, టీచర్ మీరు కొంచెం నాకు దూరంగా ఉంటారా అని చెప్తూనే సడన్ గా ఆ చైర్ లో నుంచి లెగడానికి కొట్టుకుంటూ జాంబీలా బిహేవ్ చేస్తూ జస్టిన్యూని అటాక్ చేయడానికి ప్రయత్నించడంతో భయపడిన ఆమె త్వరగా పరిగెడుతూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లి ఆ డోర్ లాక్ చేసిస్తుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల బాగా భయపడిన జస్టిన్యూ లోపలున్న మెలనీకి సారీ చెప్తూ ఏడుస్తూ వెంటనే తన దగ్గరున్న ఏదో ఒక జెల్ తీసి ముఖమంతా రాసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్లడానికి ముందు జస్టిన్యూ పొరపాటున తన జెల్ ని అక్కడే మర్చిపోతుంది. కార్డ్వెల్ కిందున్న ఆ జెల్ చూసి మెలనీ దగ్గరికి వెళ్లి నేను కలవడానికి జస్టిన్యూ వచ్చింది కదా అని అడుగుతుంది. కానీ దానికి మెలనీ ఏం చెప్పదు. అప్పుడు కార్డ్వెల్ తన దగ్గర 1 నుంచి 20 లోపల ఏదైనా ఒక నంబర్ చెప్పని మళ్ళీ అడుగుతుంది. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటి వల్ల డిప్రెస్ అయిన మెలనీ ఆలోచించకుండా 4 అని చెప్తుంది. అది విన్న కార్డ్వెల్ ఎందుకో షాక్ అవుతుంది. అప్పుడు మనకి అలా మెలనీ రూమ్ నంబర్ 4 అని చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఎప్పట్లానే అలారం మోగుతుంది. మెలనీ కూడా తన వీల్ చైర్ లో వెళ్లి కూర్చుంటుంది. ముందు తన రూమ్ కి ఎవ్వరూ రారు. వరాసగా స్టూడెంట్స్ అందరూ క్లాస్ కి వెళ్లిపోయాక మెలనీ రూమ్ కి సర్జన్ టెడ్డీ వస్తాడు. తనని కూడా క్లాస్ కి తీసుకువెళ్తున్నాడు అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సర్జన్ టెడ్డీ తనని లిఫ్ట్ లోపలికి తీసుకువెళ్తాడు. జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడే లిఫ్ట్ యూజ్ చేస్తున్న మెలనీకి అసలు ఈ ఫ్లోర్ ఎందుకు ఇంతలా కదులుతుందో అర్థం కాదు. అక్కడి నుంచి వీళ్ళు బయటకు వెళ్ళాకే మనకి వీళ్ళున్నది ఒక మిలిటరీ బేస్ అని తెలుస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం ఆ బిల్డింగ్ వదిలి బయటకొచ్చిన మెలనీ తన చుట్టూ అన్నిటినీ ఎంతో ఆశ్చర్యంతో చూస్తుంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ మిలిటరీ బేస్ ని ఎన్నో వేల జాంబీస్ సరౌండ్ చేసి ఉంటాయి. అందులోనూ ఇక్కడ సోల్జర్స్ లోపల నుంచి ఆ జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తుంటారు. వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్న జాంబీస్ ని చంపడానికే కష్టపడుతుంటే వెనక నుంచి కొత్త జాంబీస్ కూడా పరిగెడుతూ వస్తుంటాయి. సర్జన్ టెడ్డీ మెలనీని ఒక ల్యాబ్ లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక జార్ లో హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది. దాని మీద 13 అని రాసుంటుంది. అది చూసిన మెలనీ చాలా భయపడుతుంది. ఆ ల్యాబ్ లో డాక్టర్ కార్డ్వెల్ ఇంకా తన అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళు మెలనీకి ఒక ఇంజెక్షన్ వేస్తారు. దాంతో స్పృహ కోల్పోయిన మెలనీని వీళ్ళు ఒక బెడ్ కేసి కట్టేస్తారు. ఆ రోజు క్లాస్ కి మెలనీ రాకపోవడంతో జస్టిన్యూ తనని వెతుకుతూ ఆ ల్యాబ్ కి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాకపోయినా జస్టిన్యూకి తెలుసుంటుంది కదా. తనని అక్కడ చూడగానే జస్టిన్యూ పక్కనే ఉన్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని మెలనీని వదిలేయమని డాక్టర్ కార్డ్వెల్ తో గొడవ పడటంతో డాక్టర్ కార్డ్వెల్ కూడా సరే నేను తనని ఏం చేయను, నువ్వు ముందు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కింద పెట్టని చెప్పడంతో తన మాట నమ్మి జస్టిన్యూ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని కింద పెట్టి తిరిగి చూసేలోగా డాక్టర్ కార్డ్వెల్ ఒక స్ప్రే తీసి జస్టిన్యూ కంట్లో కొట్టేస్తుంది. నేనిక్కడేం ఆడుకోవట్లేదు, ఆ జాంబీ ఇన్ఫెక్షన్ కి వ్యాక్సిన్ కనిపెడుతున్నా, దానికి తను నాకు కావాలని టెన్షన్ అయి తిడుతుంది. ల్యాబ్ బయట కాపలాకున్న 2 సోల్జర్స్ ని పిలిచి జస్టిన్యూని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోమంటుండగా సరిగ్గా ఇదే సమయానికి వీళ్ళ మిలిటరీ బేస్ ని సరౌండ్ చేసే కదా ఆ జాంబీల గుంపు బేస్ లోకి దూరిపోవడం వల్ల అక్కడ ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఈ సౌండ్ విన్న అసిస్టెంట్ డాక్టర్ కార్డ్వెల్ దగ్గర మనం ఈ ప్రొసీజర్ ని పోస్ట్పోన్ చేద్దామా అని అడిగినప్పుడు లేదు, మనకి వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, నువ్వు వెళ్లి ల్యాబ్ షటర్స్ అన్ని క్లోజ్ చేసేయని అంటుంది. మత్తు మంది ఇచ్చాక కూడా మెలనీకి ఇంకా కొంచెం కాన్షియస్నెస్ ఉందని డాక్టర్ కార్డ్వెల్ తన అసిస్టెంట్ దగ్గర చెప్తూ ఉండగా వెనక పరిగెడుతూ వచ్చిన జాంబీ గ్లాస్ బ్రేక్ చేసి అసిస్టెంట్ ని కొరికి చంపేస్తుంది. దీంతో డాక్టర్ కార్డ్వెల్ కూడా త్వరగా పరిగెడుతూ వెళ్లి ఇరికిపడ్డ ఆ గ్లాస్ పీసెస్ తీసి వచ్చే ప్రతి జాంబీని కసకసా పొడుస్తూ చంపేస్తుంది. అయినా ఈ ప్రాసెస్ లో అన్ఎక్స్పెక్టెడ్లీ తన చేయ కూడా గాయపడుతుంది. ఈలోగా జాంబీ కొరకడం వల్ల
పర్ఫెక్ట్ అయిన అసిస్టెంట్ కూడా ఒక జాంబీగా మారిపోయి డాక్టర్ కార్డ్వెల్ ని చంపాలనుకున్నప్పుడు లక్కీలీ డాక్టర్ కార్డ్వెల్ ఈసారి పక్కనే ఉన్న ఇంకో రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. దీంతో వెనకాలే వెళ్లిన అసిస్టెంట్ జాంబీ స్ట్రైట్ గా డోర్ కి వెళ్లి గుద్దుకుని కింద పడిపోతుంది. అప్పుడే మనకి జాంబీస్ గా మారిన మనుషులకి బుర్ర అస్సలు పనిచేయదని తెలుస్తుంది. ఈ అసిస్టెంట్ జాంబీ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఆఖరికి మెలనీ దగ్గరికి వస్తుంది. కానీ అదేమో ఆ జాంబీ మెలనీని ఏం చేయదు. ఈలోగా మెలనీ తన పక్కనే ఉన్న ఒక సర్జరీ నైఫ్ తీసి చేతిలో కాళ్ళకి ఉన్న కట్లని విప్పుకుంటుంది. అక్కడి నుంచి తను ఆ ల్యాబ్ వదిలి బయటకొచ్చి చూస్తే వీళ్ళ మిలిటరీ బేస్ లోపలికి చాలా జాంబీస్ వచ్చేసుంటాయి. ఇక్కడ జాంబీస్ కి సోల్జర్స్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అందులో చాలా మంది సోల్జర్స్ చనిపోతూ ఉంటారు. కానీ ఆ జాంబీస్ ఇక్కడ ఒంటరిగా తిరుగుతున్న మెలనీని ఏం చెయ్యవు. అసలేం జరుగుతుందబ్బా అని ఆలోచిస్తున్న మెలనీ అటువైపు ఇద్దరు సోల్జర్స్ జస్టిన్ యూని కొట్టడం గమనించి బాగా కోపం వచ్చిన తను పరిగెడుతూ వెళ్లి ఆ ఇద్దరు సోల్జర్స్ ని కొరికి చంపేసినట్టు మనకు చూపిస్తారు. వెంటనే మెలనీ స్పృహ కోల్పోయి అక్కడ పడిపోతుంది. జస్టిన్ యూ తనని ఎత్తుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది. కానీ ఆమెకు అసలు ఎటు వెళ్లాలో అర్థం కాదు. అన్ని వైపులా జాంబీస్ మనుషుల్ని చంపిస్తుంటాయి. అప్పుడు అటువైపు ఒక మిలిటరీ వ్యాన్ వెళ్లడం చూసి జస్టిన్ యూ మెలనీతో అందులోకి ఎక్కుతుంది. ఆ వ్యాన్ లో ఆల్రెడీ డాక్టర్ కార్డ్వెల్, సర్జెంట్ ఎడ్డీ, కైరన్ ఇంకా మరో సోల్జర్ మొత్తం నలుగురుంటారు. ఇటొక సోల్జర్ గేట్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్లిపోవాలనుకున్నప్పుడు అతన్ని జాంబీస్ చంపిస్తాయి. ఆ ఓపెన్ అయిన గేట్ నుంచి వ్యాన్ లో ఉన్న వీళ్ళందరూ తప్పించుకుంటారు. ఆ తరువాత ఆగకుండా వీళ్ళ వ్యాన్ మిలిటరీ బేస్ నుంచి చాలా దూరంగా వెళ్తుంది. ఒక చోట్లో ఆగాక తిరిగి లోపల మెలనీ ఉండడం చూసిన సర్జెంట్ ఎడ్డీ మనుషులనుకుంటే దీన్ని తీసుకొచ్చారెందుకురా అని భయంలో తనని షూట్ చేయాలనుకున్నప్పుడు జస్టిన్ యూ అడ్డుపడి మెలనీ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదని అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆలోచించిన మిగతా వాళ్ళు మెలనీని వ్యాన్ వదిలి వెళ్లిపోమంటారు. దాంతో అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెట్టిన మెలనీ కొంచెం దూరం వెళ్ళాక ఎటువైపు వెళ్లాలో తెలియక అక్కడే కూర్చుండిపోతుంది. తన చుట్టూ ఉన్న చెట్టు, కొమ్మ, గ్రాస్ ఇవన్నీ తనకి చాలా కొత్తగా కనిపిస్తాయి. మరోపక్క వ్యాన్ లో ఉన్న డాక్టర్ కార్డ్వెల్ సర్జెంట్ ఎడ్డీ దగ్గర వ్యాక్సిన్ కనిపెట్టాలంటే మనకి తన అవసరం ఉందని చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళ కాన్వర్సేషన్ విన్న జస్టిన్ యూ వెళ్లి మెలనీని తీసుకొస్తుంది. ఇక్కడ సేఫ్టీ కోసం డాక్టర్ కార్డ్వెల్ మెలనీని స్పేర్ టైర్ ఉండే ప్లేస్ లో లాక్ చేయడమే మంచిదని చెప్తుంది. అదే మనకి సేఫ్ అని మెలనీని ఏదో వస్తువులానో లేక జంతువులానో ట్రీట్ చేయడం నచ్చిన జస్టిన్ యూ లాగి పెట్టి తనని కొడుతుంది. దాంతో సర్జెంట్ ఎడ్డీ వీళ్ళిద్దరిని ఆపి ఒక ఐడియా చెప్తాడు. వీళ్ళు మెలనీకి ఒక మాస్క్ వేసి తనని వ్యాన్ మీద ఒక చార్ లో కూర్చోబెడతారు. ప్రస్తుతం వీళ్ళు వెళ్తున్న డెస్టినేషన్ లండన్ లోని బీకన్ అనే ఒక ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క చోటు మాత్రమే జాంబీస్ లేకుండా సేఫ్ గా ఉంది. వెళ్తూ వెళ్తూ వీళ్ళ దగ్గర తాగడానికి నీళ్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఒక రివర్ లో వాటర్ కలెక్ట్ చేయడానికి వెళ్తారు. వీళ్ళక్కడ నీళ్లు పడుతున్నప్పుడు ఆ ఇంకో సోల్జర్ గాలికి చెట్టు కదలడం చూసి జాంబీ అనుకుని ఆ డైరెక్షన్ లో షూట్ చేస్తాడు. కంగారులో అతను సైలెన్సర్ యూస్ చేయడం మర్చిపోయాడు. ఈ సౌండ్ వినిపించి అక్కడికి చాలా జాంబీస్ వచ్చేస్తుంటాయి. దాంతో వేరే దారి లేక వీళ్ళంతా గన్స్ తీసి ఆ జాంబీస్ ని షూట్ చేస్తూ వాటిని ఎదుర్కోవడం మొదలు పెడతారు. ఈ సమయంలో జస్టిన్ యూ మెలనీని రిలీజ్ చేసి వ్యాన్ లోపలికి తీసుకువెళ్లిపోతుంది. మిగతా వాళ్ళు చాలా కష్టపడి అక్కడున్న జాంబీస్ అన్నిటినీ చంపేసి వ్యాన్ ఎక్కాలనుకుంటారు. అప్పుడు సర్జెంట్ ఎడ్డీ వీళ్ళతో ఉన్న సోల్జర్ ని జాంబీ కొరుకుండడం చూస్తాడు. కొంచెం సేపు తరువాత సోల్జర్ జాంబీలా మారి వీళ్ళని అటాక్ చేయాలనుకున్నప్పుడు వెంటనే సర్జెంట్ ఎడ్డీ అతన్ని షూట్ చేసిస్తాడు. వ్యాన్ ఎక్కాక లోపల మెలనీ ఉండడం చూసిన అతను తననెందుకు లోపలికి తీసుకొచ్చావని జస్టిన్ యూని తిట్టినప్పుడు ఆల్రెడీ మనం తన చేతుల్ని కట్టి ముఖానికి మాస్క్ వేస్తున్నాం, మరి ఇంకా ఎందుకు మీరు తనని చూసి భయపడుతున్నారని జస్టిన్ యూ అడుగుతుంది. యాక్చువల్లీ మెలనీకి జాంబీస్ అంటే ఏంటో తెలీదు. కాబట్టి వీళ్ళ కాన్వర్సేషన్ అయిపోయాక తను జస్టిన్ యూ దగ్గర బయటున్న వాళ్ళకి ఏమైందని అడుగుతుంది. దానికి జస్టిన్ యూ వాళ్ళు హంగ్రీస్, వాళ్ళు ఒక డిసీజ్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, అది మనిషికి మనిషి సింపుల్ గా స్ప్రెడ్ అవ్వగలదని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళు వ్యాన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బండి కదలదు. జాంబీస్ తో జరిగిన ఫైట్ లో వీళ్ళ వెహికల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో వేరే దారి లేక బీకన్ కి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వీళ్ళు బీకన్ కి నడిచి వెళ్లడానికి చాలా రోజులు పడుతుంది కనుక ముందు వీళ్ళకి కావలసిన ఫుడ్ సప్లై తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పక్కనే ఉన్న మార్కెట్ ప్లేస్ లో చాలా జాంబీస్ ఉండడం బైనోకులర్ లో చూసిన ఎడ్డీ మనం ఇప్పుడు ఫుడ్ కోసం అక్కడికే వెళ్లబోతున్నామని టీమ్ కి చెప్తాడు. అన్ని జాంబీస్ ఉన్నప్పుడు మనం ఎలా వెళ్తామని జస్టిన్ యూ అడగడంతో డాక్టర్ కార్డ్వెల్ ఈ జాంబీస్ కి కళ్ళు కనిపించినా అవి వాసనతోనే ఒక టార్గెట్ ని ఫిక్స్ చేస్తాయి. ఇంతకు ముందు జస్టిన్ యూ ఒక జెల్ వాడింది కదా, అది యూస్ చేసినప్పుడు ఆ జెల్ మనుషుల ఒంట్లోపల నుంచి వచ్చే స్మెల్ ని బ్లాక్ చేస్తుంది. సో అది యూస్ చేస్తే జాంబీస్ వీళ్ళని అటాక్ చేయవని అనడంతో ఆ జెల్ రాసుకుని వీళ్ళందరూ మెల్లగా చుట్టూ ఉన్న వేల జాంబీస్ కి మధ్యలో నుండి సైలెంట్ గా నడుస్తుంటారు. కిందకు చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, సరిగ్గా చెప్పాలంటే గట్టిగా ఊపిరి కూడా పీల్చుకోకుండా ముందుకు వెళ్తుంటారు. బట్ వీళ్ళు అనుకున్న దానికన్నా అక్కడ జాంబీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ లో ముందుకి నడవడానికి కూడా వీళ్ళకి దారుండదు. అప్పుడు ఒక జాంబీ ట్రాలీని తోసుకుంటూ మెల్లమెల్లగా వీళ్ళున్న డైరెక్షన్ లోకి వస్తూ ఉంటుంది. ఆ జాంబీ ట్రాలీతో డాక్టర్ కార్డ్వెల్ ని గుద్దినా ఆమె కదలకుండా ఒకే చోట్ల నిలబడుతుంది. ఆ ట్రాలీలో ఏదో కదలడం
వెళ్ళడం చూసిన డాక్టర్ కార్డ్వెల్ లైట్ గా క్లాత్ తీసి లోపల ఒక ఎలుకుండడం చూసి భయపడి చిన్నగా ఒక సౌండ్ చేస్తుందో లేదో ఆ జాంబీ కార్డ్వెల్ ని కనిపెట్టిస్తుంది. వెంటనే సర్జన్ టెడ్డీ ఆ జాంబీని షూట్ చేసి చంపిస్తాడు. సప్రెసర్ యూస్ చేయడం వల్ల ఆ జాంబీ పక్కనున్న ఇంకో జాంబీ మాత్రం వీళ్ళని కనిపెట్టి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని కూడా సర్జన్ టెడ్డీ షూట్ చేసిస్తాడు. ఇలా ఒక్కొక్కటిగా అక్కడున్న జాంబీస్ ని అతను షూట్ చేస్తుంటాడు. కొంచెం సేపులో వీళ్ళని చాలా జాంబీస్ సరౌండ్ చేస్తాయి. వీళ్ళంతా అక్కడ నుంచి ఒక పాత హాస్పిటల్లోకి వెళ్లి దాగుంటారు. డాక్టర్ కార్డ్వెల్ ఇంకా మెలనీ కింద కూర్చునుంటే మిగతా వాళ్ళు ఫుడ్ ఏమైనా ఉందా అని వెతకడం కోసం వెళ్తారు. అప్పుడు మెలనీ డాక్టర్ కార్డ్వెల్ దగ్గర నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చానని అడుగుతుంది. దానికి డాక్టర్ కార్డ్వెల్ ఏం చెప్తుందంటే కొన్ని సంవత్సరాలకి ముందు సర్జన్ టెడ్డీ సిటీలో సర్వైవర్స్ ఎవరైనా ఉన్నారేమో చూడడం కోసం అతని టీంతో వెళ్లాడు. అతను ఆ సిటీని చెక్ చేస్తున్నప్పుడు మెటర్నిటీ హాస్పిటల్లో చాలా చిన్న పిల్లలు ఉండడం గమనించాడు. ఆ పిల్లలు చాలా విచిత్రంగా నడుచుకునేవాళ్ళు. వాళ్ళలో ఒకదానివి నువ్వు. మీ పేరెంట్స్ మీతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళని జాంబీస్ అటాక్ చేశాయి. దాని వల్ల వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళ కడుపులో ఉన్న మీరు మీ పేరెంట్స్ ఆర్గన్స్ అన్ని తిని వాళ్ళ కడుపుని చీల్చుకుని బయటకొచ్చారు. మీరు చూడ్డానికి మనుషుల్లా ఉండి నార్మల్ గా నడుచుకున్నా అప్పుడప్పుడు మీరు కూడా జాంబీస్ లాని బిహేవ్ చేస్తారు. బట్ మీరు పూర్తిగా జాంబీ కాదు. మీ బ్రెయిన్ లో ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యింది. అదే మీ ప్రాబ్లం. అండ్ దాని ద్వారానే నేను ఈ డిసీజ్ కి వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నానని డాక్టర్ కార్డ్వెల్ చెప్తుంది. మరో పక్క ఫుడ్ వెతుకుతున్న జస్టిన్ ఒక జాంబీని చూస్తుంది. దాని కాలని ఎవరో కట్టిపడేసుంటారు. ఎటూ వెళ్లలేని ఆ జాంబీ బ్రతకడానికి తన చేతిని కొరికి తింటూ ఉంటుంది. ఈ జాంబీ జస్టిన్ రావడం చూసి అరవగానే తను దాన్ని చంపిస్తుంది. ఆ రోజు రాత్రి మెలనీ దగ్గరికి జస్టిన్ వెళ్లి ఐఎమ్ సారీ, నాకు ఫుడ్ ఏది దొరకలేదు, కానీ ఇది చూడు నేను నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చానని చెప్పడంతో అది చూసిన మెలనీ చాలా సంతోషపడుతుంది. ఈ హ్యాపీనెస్ లో ఆ రోజు నైట్ పడుకోవడానికి ముందు కైరన్ కి ఒక స్టోరీ చెప్పి అతనితో జాలీగా చాలా సేపు మాట్లాడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు నిద్ర లేచి చూస్తే వీళ్ళున్న ఆ హాస్పిటల్ ని చాలా జాంబీస్ సరౌండ్ చేసి ఉంటాయి. ఇప్పుడు వాటిని డిస్ట్రాక్ట్ చేస్తే గానీ వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఈ సమయంలో మెలనీ వాళ్ళ దగ్గర నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే మనలో నన్ను మాత్రమే ఆ జాంబీస్ ఏం చేయవని చెప్పడంతో వేరే దారి లేక సర్జన్ టెడ్డీ కూడా తన ఐడియాకి ఒప్పుకుంటాడు. సో మెలనీ జస్టిన్ తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకుని తన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి బయటకు వెళ్తుంది. ఆ జాంబీస్ ని దాటుకుని కొంచెం దూరం నడిచాక ఒక పిల్లిని చూసిన తను రాత్రి నుంచి ఏం తినకపోవడం వల్ల బాగా ఆకలేసి ఆ పిల్లిని వేటాడి ప్రాణాలతోనే కొరికి తినేస్తుంది. సగం జాంబీ అయిన మెలనీ ఏం తిన్నా వెంటనే స్పృహ కోల్పోతుంది. కొంచెం సేపు తరువాత తనకి మెలకువ వచ్చి అక్కడ వేరే ఏదైనా అనిమల్ ఉందా అని వెతుకుతూ ఒక ఇంట్లో నుంచి కుక్క మొరుగుతున్న సౌండ్ వినిపించి వెళ్లి దాన్ని పట్టుకుంటుంది. అక్కడ నుంచి ఆ కుక్కని పట్టుకుని హాస్పిటల్ వైపుకి తిరిగి వెళ్తుంది. రోడ్ లో ఉన్న ఆ జాంబీస్ అన్ని ఆ కుక్కని చూసి డిస్ట్రాక్ట్ అవుతాయి. అవి మెలనీని అటాక్ చేయవు, కానీ ఆ కుక్కని తినగలవు కదా. ఆ జాంబీస్ అన్ని తన దగ్గరికి రావడం చూసిన మెలనీ టైం చూసుకుని ఆ కుక్కని వదులుతుంది. దాంతో జాంబీస్ అన్ని ఆ కుక్కని ఫాలో అవుతూ అక్కడ నుంచి వెళ్లిపోతాయి. ఇది చూసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా బయటకొచ్చి మెలనీతో కలిసి అక్కడ నుంచి నడుస్తూ వెళ్తుంటారు. ఏ దారి చూసినా అన్నిట్లో వందల జాంబీస్ ఉంటాయి. కాబట్టి సర్జన్ టెడ్డీ మెలనీని ఏ దారి సేఫో చూసుకుని రమ్మని తన చేతిలోకున్న హ్యాండ్ కఫ్స్ ని రిలీజ్ చేస్తాడు. మెలనీ ఈసారి ఎక్సైటెడ్ గా కైరన్ దగ్గరున్న వాకీ టాకీని అడిగి తీసుకుంటుంది. సర్జన్ టెడ్డీ తనకు ఆ వాకీ టాకీ ఎలా యూస్ చేయాలో నేర్పిస్తాడు. దీన్ని బట్టి మనం వీళ్ళందరూ మెలనీని కొద్ది కొద్దిగా నమ్మడం మొదలు పెట్టారని తెలుసుకోవచ్చు. అన్ని రోడ్స్ చెక్ చేసిన మెలనీ 3rd స్ట్రీట్ లో చాలా తక్కువ జాంబీస్ ఉన్నాయని, ఇదే సేఫ్ అని వాళ్ళకి తెలియపరుస్తుంది. దాంతో మిగతా వాళ్ళు కూడా మెలనీ ఉన్న చోటికి వెళ్తారు. వీళ్ళంతా 3rd స్ట్రీట్ లో నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని జాంబీస్ చనిపోయి వాటి నుంచి ఏదో విచిత్రమైన చెట్టు మొలిచుండడం గమనిస్తారు. ఆ చెట్లో ఏవో కాయలు కాసుంటాయి. అది మాత్రం కాదు, ముందుకు వెళ్తూ ఉండగా అదేలా చాలా చెట్లు కనిపిస్తాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తే ఒక దగ్గర కొన్ని వందల జాంబీస్ చనిపోయి వాటిలో నుంచి ఒక మెగా సైజ్ చెట్టు మొలిచుంటుంది. ఆ చోటుని భయం ఇంకా ఆశ్చర్యంతో వీళ్ళంతా చూస్తూ ఉన్నప్పుడు డాక్టర్ కార్డ్వెల్ వాళ్ళ దగ్గర ఏం చెప్తుందంటే ఈ చెట్టుకున్న కాయలు బ్రేక్ అయితే అందులో నుంచి ఒక గ్యాస్ వస్తుంది. దాన్ని బ్రీత్ చేస్తే మనం కూడా జాంబీస్ గా మారిపోతాం. బై ఛాన్స్ ఒకేసారి అవన్నీ బ్రేక్ అయ్యాయి అనుకోండి, హ్యుమానిటీ అంతరించిపోతుందని అంటుంది. మిగతా వాళ్ళు వెళ్లిపోయాక డాక్టర్ కార్డ్వెల్ అందులో నుంచి ఒక కాయని తన రీసెర్చ్ కోసం తీసుకుంటుంది. అది చూసిన మెలనీ ఇది డేంజరస్ అని మీరే చెప్పారు కదా, మరెందుకు అది మీతో తీసుకొస్తున్నారని అడిగినందుకు డాక్టర్ ఆ కాయని తీసి నేలకేసి గట్టిగా గుద్ది చిన్న క్రాక్ కూడా పడలేదు. చూడు ఈ కాయ ఎంత డేంజరస్ అంతకన్నా స్ట్రాంగ్. సో అంత త్వరగా ఇది బ్రేక్ అవ్వదని డాక్టర్ కార్డ్వెల్ మెలనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దారిలో వీళ్ళు ఒక మొబైల్ ల్యాబ్ ని చూస్తారు. ఈ మొబైల్ ల్యాబొరేటరీ వర్కింగ్ కండిషన్ లో ఉండడం చూసి వీళ్ళు ఆనందపడతారు. సర్జన్ టెడ్డీ చెక్ చేసి ఇంజిన్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయ్యింది, దాన్ని రిపేర్ చేసి వచ్చని అంటాడు. అండ్ అక్కడ వీళ్ళకొక రేడియో దొరుకుతుంది. దాంతో వీళ్ళు బీకన్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, కానీ కుదరదు. అలాగే ఆ ల్యాబ్ మొత్తం వెతికాక వీళ్ళకి తినడానికి ఫుడ్ కూడా దొరకదు. కాబట్టి కైరన్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో చూడడం కోసం బయటకు వెళ్తాడు. ఈ టైంలో సడన్ గా మెలనీ ఎందుకో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది.
వర్తిస్తుంది. తను సర్జన్ టెడ్డీ దగ్గరికి వెళ్లి నాకు బాగా ఆకలిస్తుంది, ఐ థింక్ నేను ఇంకా కొంచెం సేపట్లో జాంబీగా మారబోతున్నానని చెప్పడంతో సర్జన్ టెడ్డీ తన హ్యాండ్ కఫ్స్ ని రిమూవ్ చేసి బయటకు వెళ్లి ఏదైనా తినేసిరా అని పంపిస్తాడు. మెలనీ ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ వెళ్లడం చూసి మెలనీ వాటిని ఫాలో అవుతూ ఒక బిల్డింగ్ ఎక్కి ఎలాగో వాటిని పట్టుకుని తినేస్తుంది. అప్పుడు ఏదో సౌండ్ వినిపించి దాన్ని ఫాలో అవుతూ వెళ్లి అక్కడ చాలా మంది పిల్ల జాంబీలు ఉండడం చూస్తుంది. సరిగ్గా అప్పుడు బయట నుంచి ఒక పిల్లాడొచ్చి వాళ్ళ దగ్గర ఏదో చెప్తాడు. ఏం చెప్పాడో ఏమో గానీ అది వినగానే మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెపన్స్ తీసుకుని స్పీడ్ గా బయటకు పరిగెడతారు. ఇది చూసిన మెలనీ వీళ్ళంతా కైరన్ ని అటాక్ చేయడానికి వెళ్తున్నారని అర్థం చేసుకుని వెంటనే ల్యాబ్ కి తిరిగి వెళ్లి సర్జన్ టెడ్డీ దగ్గర కైరన్ ఇప్పుడు ఒక సమస్యలో ఇరుక్కున్నాడు, అతన్ని కొంతమంది జాంబీ కిడ్స్ చంపాలనుకుంటున్నారని జరిగింది చెప్తుంది. అట్ ద సేమ్ టైం కైరన్ కి దారిలో కొన్ని క్యాన్ ఫుడ్స్ కనిపిస్తాయి. అతను వాటిని ఫాలో అవుతూ ఒక గ్రాసరీ స్టోర్ కి వెళ్తాడు. కానీ ఆ షాప్ లోపలికి వెళ్లడానికి చిన్న గ్యాపే ఉండడంతో కైరన్ తన బ్యాగ్ ఇంకా వెపన్ ని బయటే వదిలేసి ఆ చిన్న గ్యాప్ లో దూరి లోపలికి వెళ్తాడు. సర్జన్ టెడ్డీ కైరన్ ని కాంటాక్ట్ అయ్యి అతన్ని వార్న్ చేయాలనుకుంటాడు. కానీ బయట వదిలేసిన బ్యాగ్ లోనే వాకీ టాకీ ఉండడం వల్ల వీళ్ళు అతనితో కమ్యూనికేట్ అవ్వలేకపోతారు. ఆ టైంలో సడన్ గా వీళ్ళ ల్యాబ్ లో ఉన్న రేడియో పనిచేస్తుంది. బీకన్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు, ఇంకొన్ని గంటల్లో బీకన్ ని జాంబీస్ అటాక్ చేయబోతున్నాయి, మేము ఆల్రెడీ ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసేసాం, మీరు ఇక్కడికి వచ్చినా ఫలితం లేదని అంటూ ఉన్నప్పుడే వాళ్ళ సిగ్నల్ కట్ అయిపోతుంది. ఇది విన్న వీళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాదు. ముందు కైరన్ ని కాపాడాలని మెలనీ గుర్తు చేయడంతో అవును కదా అని వెంటనే వీళ్ళు బయలుదేరతారు. షాప్ లో ఉన్న కైరన్ అక్కడున్న ఫుడ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడిని చూస్తాడు. అతను ఒక నార్మల్ హ్యూమన్ అనుకుని ఆ పిల్లాడిని కాపాడాలనుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ లోపు అతన్ని చాలా మంది జాంబీ కిడ్స్ సరౌండ్ చేస్తారు. చేతిలో వెపన్ లేకపోవడంతో అతను వాళ్ళని ఎదిరించలేకపోతాడు. ఆ జాంబీ కిడ్స్ అంతా కలిసి కైరన్ ని చంపి అతన్ని తినేస్తారు. నెక్స్ట్ సీన్ లో మెలనీ ఇంకా సర్జన్ టెడ్డీ వాళ్ళు కైరన్ ని వెతుక్కుంటూ వేగంగా పరిగెట్టి ఆ షాప్ కి వస్తున్నట్టు చూపిస్తారు. ఇక్కడ జస్టిన్, సర్జన్ టెడ్డీ ఇంకా మెలనీ మాత్రమే వస్తారు. డాక్టర్ కార్డ్వెల్ ల్యాబ్ లోనే ఉంటుంది. బయట అతని బ్యాగ్ పడుండడం చూసి వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు. అక్కడ కైరన్ డెడ్ బాడీ చిన్న భిన్నమై పడుండడం చూసి తట్టుకోలేక వీళ్ళు బయటకొచ్చి చూస్తే ఆ జాంబీ కిడ్స్ అన్ని వీళ్ళ కోసం అవతల వెయిట్ చేస్తుంటాయి. ఎడ్డీ వాళ్ళని షూట్ చేసి చంపాలనుకున్నప్పుడు మెలనీ అతన్ని ఆపి వీళ్ళకి మంచేదో చెడేదో కూడా అర్థం కాదు, వీళ్ళని చంపకండని చెప్పి తానే స్వయంగా రంగంలోకి దిగి ఆ జాంబీ కిడ్స్ ల లీడర్ ని 1-on-1 ఫైట్ కి పిలుస్తుంది. ఆ లీడర్ ని కొట్టి అతని చేతులు హ్యాండ్ కఫ్స్ చేశాక కింద పడ్డ బ్యాట్ తీసుకుని అతన్ని దారుణంగా కొట్టి చంపిస్తుంది. వీళ్ళ లీడర్ నే తను చంపేసింది కాబట్టి ఆ జాంబీ కిడ్స్ అందరూ మెలనీని చూసి చాలా భయపడతారు. ఆ తరువాత మెలనీ జస్టిన్ ఇంకా సర్జన్ టెడ్డీని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. వీళ్ళ ముగ్గురు ల్యాబ్ లోపలికి వెళ్ళగానే అన్ఎక్స్పెక్టెడ్లీ డాక్టర్ కార్డ్వెల్ వీళ్ళ మీదకి ఏదో గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాంతో ముగ్గురు స్పృహ కోల్పోతారు. అసలు ఎందుకు ఇలా చేసిందా అని చూస్తే డాక్టర్ కార్డ్వెల్ చేతికి గ్లాస్ పీసెస్ గుచ్చుకుని ఇంజ్యూర్ అయింది కదా, అప్పుడు అన్ఫార్చునేట్లీ తను ఇన్ఫెక్ట్ అయిపోయింది. తను త్వరలో చనిపోబోతుంది కాబట్టి అంతకు ముందు మెలనీపై రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ కనిపెట్టాలని అనుకుంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ కార్డ్వెల్ తిరిగి చూసినప్పుడు అన్కాన్షియస్ గా ఉండాల్సిన మెలనీ తన వెనక నిల్చునుంటుంది. తను ఆ గ్యాస్ పీల్చుకోలేదు, మీరెందుకు మాకు మత్తు మంది ఇచ్చారు డాక్టర్ అని తను అడిగినప్పుడు డాక్టర్ కార్డ్వెల్ నీ ద్వారానే నేను ఈ జబ్బుకి వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నా, కానీ జస్టిన్ నీపై రీసెర్చ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు, అందుకే వేరే దారి లేక ఇలా చేశానని చెప్తుంది. యాక్చువల్లీ నీకు నిజం చెప్పాలంటే నేను ఇదంతా సర్జన్ టెడ్డీ ఇంకా జస్టిన్ మంచి కోసమే చేస్తున్నా మెలనీ, నువ్వు గానీ నాకు సహకరిస్తే మనం చాలా మంది ప్రాణాలని కాపాడొచ్చు, నీకు ఏం కాదు, కొంచెం కూడా నొప్పేదు, నేను నీకు మత్తు మందిస్తానని మెలనీని బాగా బ్రెయిన్ వాష్ చేయడంతో తను కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంతకీ ఆ జాంబీ కిడ్స్ ని మీరేం చేస్తారని మెలనీ అడిగినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం మన దగ్గర లేదు మెలనీ, ఆ కాయలు మనం ఇరగొట్టడానికి ప్రయత్నిస్తే బ్రేక్ అవ్వవు, కానీ వాన పడ్డా చిన్న నిప్పంటుకున్నా అవి బ్లాస్ట్ అయిపోతాయి, కాబట్టి మనుషుల్ని కాపాడాలంటే ముందు వ్యాక్సిన్ కనిపెడదామని డాక్టర్ కార్డ్వెల్ అన్నందుకు అసలు మీ దృష్టిలో మాది కూడా ఒక ప్రాణమేనా, లేక మేము కూడా బయటున్న జాంబీస్ లాంటి వాళ్ళమేనా, మీ మనసులో మా ప్రాణానికి విలువ ఉందా డాక్టర్ అని అడిగినందుకు డాక్టర్ కార్డ్వెల్ ఎస్ అని అంటుంది. అయితే మరి మేమెందుకు మీకోసం చనిపోవాలి, నాకేం చేయాలో తెలుసు, మీరిక్కడే ఉండండి, అదే మీకు సేఫ్ అని చెప్పి మెలనీ బయటకు వెళ్లిపోతుంది. కానీ వినిపించుకోకుండా మెలనీని వెతుకుతూ బయటకొచ్చిన డాక్టర్ కార్డ్వెల్ ని ఆ జాంబీ కిడ్స్ గుంపుగా చేరి చంపిస్తాయి. ఇటు మెలనీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దానికి నిప్పంటిస్తుంది. దాంతో ఆ ట్రీ మొత్తం ఫైర్ అయి దానికున్న కాయలన్నీ ఇరికిపోతాయి. అంటే వాటిలో ఉన్న గ్యాస్ అంతా బయటకొచ్చేసిందన్నమాట. అసలు మెలనీ ఎందుకిలా చేసిందంటే ఆల్రెడీ బీకన్ లో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఎలాగో డాక్టర్ కార్డ్వెల్ ఆ వ్యాక్సిన్ ని కనిపెట్టగలదో లేదో అనేది కూడా డౌటే కదా. బై ఛాన్స్ ఒకవేళ కనిపెట్టినా దాన్ని మాస్ ప్రొడ్యూస్ చేసి అందరికీ అందేలా చేయడం చాలా కష్టం. ఇవన్నీ జరిగేలోపు ఒక చిన్న వర్షం పడ్డా కూడా మెలనీ ప్రాణత్యాగానికి అర్థమే లేకుండా పోతుంది. అందుకే తను ఈ డిసిషన్ కొచ్చింది. అప్పుడు అక్కడికి సర్జన్ టెడ్డీ రావడం చూసిన మెలనీ భయపడి మీరసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరిక్కడికి రాకూడదని తను అన్నందుకు ఆ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందని
ఎడ్డీ అడుగుతాడు. నేనే కావాలని ఇక్కడున్న గ్యాస్ ని రిలీజ్ చేశాను. ఆ ల్యాబ్ విండోస్ డోర్స్ అన్నిటినీ లాక్ చేసి వచ్చాను. మీకేం జరగదనుకున్నాను. అసలు మీరెందుకు బయటకొచ్చారని బాధపడుతుంది. దానికి సర్జెంట్ ఎడ్డీ, ఎలాగో నేను ఇప్పుడు జాంబీలా మారిపోతాను కదా, కాబట్టి అంతకు ముందు నువ్వే నన్ను చంపే అని అతని గన్నిస్తాడు. సర్జెంట్ ఎడ్డీ జాంబీగా మారే సమయంలో మెలనీ అతను అడిగినట్టే అతన్ని షూట్ చేసి చంపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల బాగా ఎమోషనల్ అయిన తను జస్టిన్యూని చూడడం కోసం పరిగెడుతూ వెళ్లి ఆ ల్యాబ్ ముందర నిల్చుంటుంది. బికాస్ డోర్ ఓపెన్ చేస్తే గ్యాస్ లోపలికి వెళ్లి జస్టిన్యూ కూడా జాంబీగా మారిపోతుంది కదా, కాబట్టి జస్టిన్యూ బయటికి రావాలనుకున్నప్పుడు మెలనీ తనని బయటికి రావద్దని వాన్ చేస్తుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే జస్టిన్యూ ఏడుస్తున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే తనే ఈ ప్రపంచంలో లాస్ట్ సర్వైవింగ్ హ్యూమన్. తనతో మానవత్వం అంతరించిపోతుంది. సో ధైర్యం తెచ్చుకున్న తను ఎలాగో నెక్స్ట్ జనరేషన్ ఈ జాంబీ కిడ్సే కాబట్టి జస్టిన్యూ వాళ్ళకి చదువు నేర్పిస్తున్నట్టు చూపిస్తారు. అలాగే ఆ మిలిటరీ బేస్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడికే వచ్చేస్తారు. అండ్ ఇలా ఈ సినిమా ఎండ్ అవుతుంది.